హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలం వారి వంటకాలు. ఈరోజు మీకు జొన్న సంకటి చేసి చూపించబోతున్నానండి. జొన్న పిండి, జొన్న రవ్వ రెండు కలిపి మీకు జొన్న సంకటి చేసి చూపిస్తున్నాను. ఒక కప్పు జొన్న రవ్వకి ఒక కప్పు జొన్న పిండి వేయాలండి. నేనైతే 2 కప్పులు జొన్న రవ్వని కడిగేసుకొని నానబెట్టుకొని అందులో 6 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఈ జొన్న ఇది ఒక 5 to 10 మినిట్స్ ఉడకాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసుకొని బాగా కలపాలి. అంటే ఇది ఉడికిందా లేదా అనేది ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకు వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని చూసుకోవాలన్నమాట. ఇది ఉడికిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. బాగా కలపాలి, అడగంటకుండా చూసుకోవాలన్నమాట. ఈ వాటర్ అయిపోయింది లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో జొన్నపిండి వేసేస్తాను. 2 కప్పులు జొన్నపిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అది ఎక్కడ ఆ పిండి అనేది లేకుండా, ఆ వైట్నెస్ అనేది లేకుండా ఎక్కడ బాగా కలుపుకోవాలి. ఇది సిమ్లో పెట్టే కలుపుకోవాలి, లేకపోతే ఏంటంటే అది మాడిపోతుంది అన్నమాట. అందుకని సిమ్లో పెట్టాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే ఈ జొన్న సంకటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. దీన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని నీళ్ళ తడితోటి బాగా దాన్ని ఉండల కింద చుట్టుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసి నీళ్ళ తడి చేసుకోవాలి. వేడి ఉంటుంది, ఆ వేడి ఉండటం వల్ల కొంచెం తడి చేసుకుంటే ఉండలు అనేది బాగా వస్తుంది. తడి చేసుకొని ఉండలు చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అంతా మనం పెట్టుకోవాలన్నమాట. ఈ జొన్న రవ్వ అనేది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి, లేదంటే షాప్లో కూడా మనకు దొరుకుతాయి. నేనైతే సూపర్ మార్కెట్లో దొరికిన జొన్న రవ్వని పిండినే వాడాను అనమాట. ఇవంతా కూడా బాగా ఉండలు చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఏంటంటే పుల్లగా వంకాయ పులుసు, బెండకాయ పులుసు, సాంబారు, లేదా మామిడికాయ పప్పు, టమాటా పప్పు, ఇవన్నీ అంటే పుల్లగా ఉండేవన్నీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇందులో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన రాగి సంగటి ఎట్లా టేస్టీగా ఉంటుందో ఇది కూడా జొన్న సంగటి కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఈరోజు ఇందులోకి మామిడికాయ పప్పు చేశానండి. చూసారు కదా, ఇవన్నీ ఇలాగ ఉండల కింద చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇలా మీకు ట్రై చేయండి. మీకు ఇది నచ్చితే కనుక మీరు మాకు కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలపండి. నేనైతే ఈరోజు దీన్ని మామిడికాయ పప్పుతోటి తింటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.